ప్రసంగిస్తారు. అందరూ ఒక్కసారి పెద్ద ఎత్తున కేటీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. బాగున్నారు అందరూ? జై తెలంగాణ. ఇంతేనా? ఖమ్మం దమ్మంతా ఇంతేనా మీది? జై తెలంగాణ. గట్టిగా హైదరాబాద్ దాకిన పడాల. జై తెలంగాణ. గౌరవనీయులు, మీ అందరి అభిమాన నాయకుడు, మా సోదరుడు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు, ఎల్లవేళలా ఖమ్మంలో ప్రతి గల్లీ గల్లీ తిరుగుతూ అవసరమైతే మోరీల్లో పూడిక కూడా తీస్తూ డివైడర్లకు రంగులు వేస్తూ సైకిల్ ఎక్కి మొత్తం బ్రహ్మాండంగా ఖమ్మంలో వాడవాడ చుట్టూ తిరుగుతూ అందరికీ తల్లో నాలికలాగా ఒక సోదరుడిలాగున్న గౌరవనీయులు పెద్దలు అన్న పువ్వాడ అజయ్ అన్న గారు, గౌరవనీయులు స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దలు నామా నాగేశ్వరరావు గారు, గౌరవనీయులు జిల్లా పరిషత్ అధ్యక్షులు సోదరులు లింగాల కమల్ రాజ్ గారు, గౌరవనీయులు సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పెద్దలు వనమ వెంకటేశ్వరరావు గారు, గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు మచ్చా నాగేశ్వరరావు గారు, గౌరవనీయులు పెద్దలు శాసనసభలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గారు, గౌరవనీయులు పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి గారు, శాసన మండలి మాజీ సభ్యులు పెద్దలు బాల్సాని లక్ష్మీనారాయణ గారు, వైరా శాసనసభ్యులు గౌరవనీయులు లౌడ్యా రాములు నాయక్ గారు, మేయర్ గారు శ్రీమతి నీరజ గారు, గౌరవనీయులు సోదరులు ఆర్జేసి కృష్ణ గారు, డిప్యూటీ మేయర్ గారు గౌరవనీయులు, అదేవిధంగా డీసీసీబీ చైర్మన్ గారు నాగభూషణం గారు, సోదరుడు బొమ్మెర రామ్మూర్తి గారు, డీసీఎంఎస్ అధ్యక్షులు శేషగిరిరావు గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు దిండిగాల రాజేంద్రన్న గారు, అదేవిధంగా సుడా చైర్మన్ గారు సోదరుడు విజయ్ గారు, గౌరవనీయులు పెద్దలు కొండబాల కోటేశ్వరరావు గారు, గౌరవనీయులు హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా ఇక్కడికి విచ్చేసిన మా డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ గారు, జిల్లా కలెక్టర్ సోదరులు గౌతమ్ గారు, స్థానిక మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి గారు, వేదిక పైన ఉన్న గౌరవనీయులైన కార్పొరేటర్లకి, గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు జెడ్పీటీసీలు ఎంపీపీలు, గౌరవనీయులైన సుడా డైరెక్టర్లు, ఇతరులందరికీ పేరు పేరున నేను ఎవరి పేరైతే చెప్పలేదో వాళ్ళందరూ కూడా మనసులో తిట్టుకోండి, బయటికి తిట్టుకోవద్దని కోరుతూ, వేదిక ముందున్న మా పాత్రికేయ మిత్రులకి అందరికంటే ముఖ్యంగా 12 గంటల సమయంలో ఎర్రటి ఎండలో కూడా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి మా సాయి చందు పాడుతుంటే, మా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ అధ్యక్షుడు తమ్ముడు సాయి చందు పాడుతుంటే ఆ గొంతులో గొంతు కలిపి ఇప్పటిదాకా చిందేసిన మా అక్కలకి చెల్లెళ్ళకి అన్నలకి తమ్ముళ్ళందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా మీ అందరికీ నమస్కారం, మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఒకే ఒక్క రోజు అజయ్ గారు జనరల్గా పిలిస్తే సంవత్సరానికి ఒకసారో 2 సార్లు పిలుస్తాడు. పిలిచినప్పుడు మరి ఒకటే రోజు చాలా కార్యక్రమాలు పెట్టి ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రతిసారి అన్నా ఇక నువ్వు పోయినసారి ఇచ్చిన నిధులతో ఇవన్నీ పూర్తి చేసినాం, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మరి ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాం, మాకు మరిన్ని నిధులు ఇచ్చి మా నగరాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 పట్టణంగా తీర్చిదిద్దండి అనే ఒకే ఒక్క కోరిక మాత్రమే అజయ్ అన్న ఎప్పుడు చెప్తా ఉంటాడు. చాలా సంతోషం. ఈ ఒక్కరోజే తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని, అదేవిధంగా ఈ ఒక్కరోజే 250 కొత్త డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఈ ఒక్కరోజే సుడా ఆధ్వర్యంలో కట్టిన పార్కు, ఈ ఒక్కరోజే వైకుంఠ ధామాలు, ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, ఈ రకంగా ఒక 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఒక్కరోజే ప్రారంభోత్సవం చేసుకుంటున్నామంటే ఖమ్మం ఏ రకంగా అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నదో దాన్ని బట్టే చెప్పొచ్చు. ప్రతిసారి ఖమ్మానికి వచ్చిన ప్రతిసారి నేను చెప్తా ఉంటాను, ఇప్పుడే ఎంపీ గారు అన్నారు, మంత్రి గారు కూడా అన్నారు, నిర్ద్వందంగా రెండో ఆలోచన లేకుండా, రెండో అభిప్రాయమే లేకుండా ఈరోజు రాష్ట్రంలో నెంబర్ 1 కార్పొరేషన్ ఏది మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఖచ్చితంగా ఖమ్మం అని చెప్పక తప్పదు. ఒక మున్సిపల్ మంత్రిగా నేను చెప్తా ఉన్నా, ఖచ్చితంగా ఖమ్మంలో జరుగుతున్న అభివృద్ధి మిగతా అన్ని మున్సిపాలిటీలకు కూడా ఆదర్శం కావాలి. చక్కటి కార్యక్రమాలు 1, 2 కాదు. లక్కారం తీసుకుపోయినారు. లక్కారం చెరువు ఎట్లుండేది ఈరోజు ఎట్లయిందో దాన్ని బట్టే చెప్పొచ్చు అభివృద్ధి నమూనా ఎవరిది ఎట్లా ఉంటుందనేది. గతంలో 65 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు లక్కారం చెరువుని మురికి కూపంగా మార్చివేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో
మంత్రి పువ్వాడ అజయ్ గారి నాయకత్వంలో ఈరోజు అక్కడ ఒక అందమైన తీగల వంతెన, ప్రతిరోజు 1000-2000 మంది వాకింగ్కు వచ్చే పరిస్థితి వచ్చిందంటే అదొక్కటి చాలు మన పనితనం ఏందో మన సమర్థత ఏందో చెప్పేదానికి. ఇప్పుడే ఎంపీ గారు చెప్తా ఉన్నారు, ఎండాకాలం వచ్చిందంటే భయం వేసేది, ఎక్కడ పోతే మహిళలు బిందెలు పట్టుకొని అడ్డం తిరుగుతారో, ఎక్కడ పోతే సబ్ స్టేషన్ ముందు ధర్నా వచ్చి కరెంటు లేక అవస్థలు పడాల్సి ఉంటుందో అనే పరిస్థితి ఉండేది. ఈరోజు ఆ బాధ లేదు. అజయ్ అన్న గర్వంగా చూపెడుతున్నాడు, పైన హెలికాప్టర్లో వస్తుంటే ల్యాండ్ అయ్యే ముందు ఆ పైలట్కి చెప్పినాడు, అయ్యా మా మున్నేరు చుట్టూ 2 రౌండ్లు కొట్టు అన్నాడు. నాకు అర్థం కాల, ఏం చూపెడతాడబ్బా అని. చూపెడితే అక్కడ చూపెడుతున్నాడు, అన్నా ఇక్కడ ప్రకాష్ నగర్ దగ్గర చెక్ డ్యామ్ కట్టినాము, ఆ చెక్ డ్యామ్ వల్ల 1/2 కిలోమీటర్ పాటు బ్రహ్మాండంగా నీళ్లు నిల్చున్నాయి ఎర్ర టెండల్లో, ఇంకో చెక్ డ్యామ్ కట్టుకొని 2 వైపులా బ్రహ్మాండంగా చక్కగా చేసుకొని ఒక అందమైన మున్నేరు రివర్ ఫ్రంట్ చేయాలనేది నా కళ, తప్పకుండా మీరు ఆశీర్వదించాలా, కేసీఆర్ గారికి చెప్పాలా అని అంటుంటే ఆనందం అనిపించింది. ఎందుకంటే ఒక మంత్రిగా, ఒక శాసనసభ్యుడిగా తనకున్న తపన, నా నియోజకవర్గం బాగుండాలి, నా ప్రజలు బాగుండాలి, నా నియోజకవర్గం అందంగా తయారు కావాలి, రాష్ట్రంలోనే నెంబర్ 1గా కావాలనే తపన ఉన్న నాయకుడు మీకు దొరకడం మీ అదృష్టం అనే మాటని సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చూస్తూ ఉంటాను నేను ఆయన్ని, సోషల్ మీడియాలో చూస్తూ ఉంటా, ఇంకా టీవీలో చూస్తూ ఉంటా. సైకిల్ వేసుకొని తిరుగుతూ ఉన్నాడు, సైకిల్ వేసుకొని గల్లీ గల్లీ తిరుగుతున్నాడు, కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకొని ఇంటికి పోయి లబ్ధిదారులకు ఇస్తా ఉన్నాడు. సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కేసీఆర్ గారు ఇచ్చే సహాయం ఏదైనా ఉంటే ఇంటికి తీసుకెళ్లి పేదవాడి గడప దగ్గరికి తీసుకెళ్లి స్వయంగా ఒక మంత్రి అక్కడ వచ్చి చెక్కిస్తా ఉంటే ఆ లబ్ధిదారుడి ముఖంలో ఆనందం కూడా మేము అందరం కూడా చూస్తా ఉన్నాం. అజయ్ అన్న మీరు అట్లే కంటిన్యూ అవ్వండి. మంచి పనులు చేసేటప్పుడు, మంచి పనులు జరుగుతున్నప్పుడు, అభివృద్ధి విషయంలో, సంక్షేమం విషయంలో వేలెత్తి చూపడానికి వీలు లేకుండా పనిచేస్తున్నప్పుడు సహజంగానే కొంతమంది కుళ్ళుతో, ఈర్ష్యతో, ఇతర అంశాలు, ఎందుకంటే ఇంకా మంచినీళ్ళ సమస్య లేదు, కరెంటు సమస్య లేదు, రోడ్లు మోరీలు అన్ని ఆయన్నే చూసుకుంటా ఉన్నాడు, పార్కులు కడుతున్నాడు, చక్కగా తీగల వంతెనలు కడుతున్నాడు, చక్కగా కొత్త కొత్త క్రీడా ప్రాంగణాలు నిర్మాణం చేస్తున్నాడు, కావలసిన ఇండ్లు కడుతున్నాడు, పేదవారికి కావలసిన పనులు చేస్తున్నాడు. కాబట్టి ఏం చేయాలి మరి, గోళ్లపాడు ఛానల్ బాగా చేసినాడు, ఇండ్ల పట్టాలు ఇప్పిస్తున్నాడు, పేదవారికి కావలసిన పనులన్నీ, ఎర్ర జెండాకు కూడా పని లేకుండా చేయాల్సిన పనులన్నీ ఆయన్నే చేస్తుంటే కుళ్ళుమోత్తనంతో చిల్లరమల్లర రాజకీయాలు కొంతమంది ఉడిగడతా ఉన్నారు. నేను గతంలోనే రావాల్సింది ఖమ్మంలో, రాకుండా ఆనాడు లేనిపోని ఒక కార్యక్రమం ఇక్కడ చేసి ఒక పిల్లోని రెచ్చగొట్టి ఆయనను లేనిపోని ఆవేశానికి లోను చేసి ఆయన సావుకు బాధ్యులు కావడమే కాకుండా మళ్ళీ బట్టగాల్చి మీదేసినట్టు మంత్రి గారిని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఏం జరుగుతోంది మన భారతదేశంలో, ఏం జరుగుతా ఉంది భారతదేశం గురించి చర్చ బయట ప్రపంచంలో ఒక్కసారి ఇక్కడికి వచ్చిన చదువుకున్న మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏం జరుగుతున్నది? నిన్న శుక్రవారం భారతదేశం అంతటా ఉండే 25 కోట్ల మంది మా ముస్లిం సోదరులు ఎక్కడికక్కడ వారి ప్రార్థనా స్థలాలకు పోయినారు. పోయి బయటికి వచ్చి ఒక చోట 2 చోట్ల కాదే, ఒక ఖమ్మంలోనో ఇంకొకనో కాదే, మొత్తం దేశం అంతటా ఉండే అన్ని పట్టణాల్లో, అన్ని నగరాల్లో 25 కోట్ల మంది ముస్లిం సోదరులు రోడ్డు మీదకి వచ్చి ఎందుకు నిరసనలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకు ఈరోజు ఈ దేశంలో ఇట్లాంటి విపరీత ధోరణులు కనబడుతున్నాయి? దీనికి కారణం ఎవరు? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మంచిగా పచ్చగా ఉండే ఈ దేశంలో 75 ఏళ్ల స్వాతంత్రానంతరం లేనిపోని పంచాయతీలు పెట్టి పక్కవాడిని అనుమానంతో చూసే విధంగా చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నది ఎవరు? ఆలోచన చేయండి. దేని గురించి ఆలోచించాలి మనం? నిజానికి ఇల్లు లేని పేదవాడి గురించి, ఇంటి పట్టా లేని పేదవాడి గురించి, ఇంకా నీళ్లు దొరకని గ్రామాల గురించి, ఇంకా కరెంటు లేని గ్రామాల గురించి, ఇంకా రోడ్లు లేని గ్రామాల గురించి, సంక్షేమం ఎవరికైనా అందకపోతే వారి గురించి, పిల్లల ఉద్యోగాల గురించి ఆలోచించాలి. కానీ అవి ఆలోచించకుండా కేవలం కులము మతం పేరు మీద చిల్లరమల్లర రాజకీయాలు, కులము మతం పేరు మీద పచ్చగా ఉన్న దేశంలో చిచ్చుపెట్టి ఆ చిచ్చులో చలిమంటలు కాచుకుని 4 ఓట్లు దండుకుందామనే దౌర్భాగ్యపు ఆలోచనలు తప్ప సవ్యమైన ఆలోచనలు లేవు. ఆలోచించండి, తొందరపడకండి. ఏం జరుగుతున్నది ఈరోజు ఆలోచించక్కర్లేదా? మనతో పాటు మేము బయటికి పోతూ ఉంటాం, దేశాలు తిరిగి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడానికి దేశాలు తిరుగుతూ ఉంటాం. పరిశ్రమల మంత్రులందరూ అన్ని రాష్ట్రాల వాళ్ళు తిరుగుతుంటారు, నేను కూడా తిరుగుతూ ఉన్నా. ఆ తిరిగే క్రమంలో విదేశీయులు అడుగుతారు, పెట్టుబడిదారులు అడుగుతారు, ఏమండి చైనా కూడా ఉన్నది కదా మీ పక్కనే, హిమాలయాలకు అవతల చైనా, యువతల మీరున్నారు, మరి వాళ్ళు కూడా దాదాపు మీ జనాభా మాదిరిగానే, మీ మాదిరిగానే 130-140 కోట్లు మీరుంటే మీకంటే 5 కోట్లు ఎక్కువ ఉన్నారు, దాదాపు సేమ్ సైజు ఉన్నారు,
కానీ వాళ్ళేంది దూసుకొని పోతున్నారు, మీరేంది వెనకబడిపోతున్నారని అడుగుతూ ఉంటారు. బయటికి పోతే వాళ్ళకి అర్థం కాదు. ఒక్క మాట మీకు చెప్పాలంటే, మీ అందరు ఖమ్మం, ఎందుకంటే రాజకీయ చైతన్యానికి కేంద్రం ఖమ్మం. తెలంగాణలోనే అత్యధిక రాజకీయ చైతన్యం కలిగిన నగరం ఎక్కడ ఉందంటే మీ నగరంలోని. ఇక్కడ అన్ని జెండాలు ఉంటాయి, నాకు తెలుసు. అన్ని రంగుల జెండాలు, అన్ని వర్ణాల జెండాలు ఉండే ప్రాంతం మీది. అందుకే మీకు జాగ్రత్తగా ఒక విషయం చెప్పాలన్న ఉద్దేశంతోనే చెప్తా ఉన్నా. 1987లో సరిగ్గా 35 ఏళ్ల కిందట, 1987లో భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి, చైనా యొక్క ఆర్థిక పరిస్థితి రెండు సేమ్. $470 బిలియన్ రెండు దేశాలకు సంబంధించిన ఆర్థిక పరిమాణం చూస్తే రెండు కూడా సమానంగా ఉండేటిది. కానీ ఏం జరిగింది ఈ 35 ఏళ్లలో? 35 ఏళ్ల తర్వాత ఈ రోజు చూసుకుంటే, ఆనాడు ఇద్దరం సరి సమానంగా ఉంటే $470 బిలియన్ ఈ రోజు వాళ్ళేమో $16 ట్రిలియన్ ముందుకు దూసుకొని పోయినారు. కానీ భారతదేశం $3 ట్రిలియన్ కాడనే ఆగిపోయింది. అంటే మనకంటే 6 రెట్లు, దాదాపుగా 5.78 రెట్లు చైనా ముందుకు దూసుకొని పోయింది. ఏం జరిగింది మరి? ఎట్లా చైనా ముందుకు పోయింది, మనం వెనుకకు పడిపోయినామంటే ఒకే ఒక్క కారణం. వాళ్ళేమో తీర్మానం చేసుకున్నారు చైనాలో, పేదల సంక్షేమం, మా దేశ పురోగతి, మా దేశ అభ్యున్నతే మా లక్ష్యం, మా పోటీ అమెరికాతో, మా పోటీ ఐరోపాతో, అక్కడ ఉండే ఎదిగిన దేశాలతో, భారతదేశం లాంటి దేశంతో కాదు అని తీర్మానం చేసుకున్నారు. 35 ఏళ్ల పాటు ఏక బిగిన బ్రహ్మాండంగా అభివృద్ధి మీదనే దృష్టి సారించి, సంక్షేమం మీదనే దృష్టి సారించి, పేదలను కడుపులో పెట్టుకుంటూ దేశాన్ని ముందుకు తీసుకొని పోయినారు. ఈరోజు అమెరికా తర్వాత రెండవ అతిపెద్ద ఆర్థిక చోదక శక్తిగా ప్రపంచంలో చైనా ఎదిగింది. మరి మనకేమైంది 35 ఏళ్లలో? ఏమైందంటే, మనకేమో కుల పిచ్చి ఎక్కువైంది, మత పిచ్చి ఎక్కువైంది, పక్కవాడిని అనుమానంతో చూసుకోవడం ఎక్కువైంది. తెల్లారు లేస్తే నీదే దేవుడు, నాదే దేవుడు. ఇక్కడ ఒక పార్టీ ఆయన ఉన్నాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన ఎంపీ గారు, కర్మ మనకి. ఆయన అంటాడు, అన్నా ఈరోజు ఏం వారం అన్నా, రేపేం వారం అన్నా, ఎల్లుండేం వారం అన్నా, మాకు వారాలు చెప్పేందుకు ఎంపీలు కావాలా? వారాలు చెప్పాలంటే క్యాలెండర్ చాలదు మనకు. వారాలు చెప్పాలంటే క్యాలెండర్ చాలు, తిథి తెలవాలంటే పంచాంగం చాలు. ఈయన అవసరమా మనకి? ఈరోజు ఏం దేవుడు, రేపేం దేవుడు? రోజుకో దేవుడు ఉంటాడా? ఉన్నది దేవుడు, ఎవరికి నమ్మిన దేవుడు వాళ్ళ దేవుడు. ఒకరు రాముడు అనొచ్చు, ఒకరు కృష్ణుడు అనొచ్చు, ఒకరు శివుడు అనొచ్చు, ఒకరు పోచమ్మ అనొచ్చు, ఇంకొకరు మైసమ్మ అనొచ్చు, ఇంకొకరు ఎల్లమ్మ అనొచ్చు, ఇంకొకరు అల్లా అనొచ్చు, ఇంకొకరు యేసుక్రీస్తు అనొచ్చు, ఇంకొకరు గురునానక్ అనొచ్చు. ఏ దేవుడైతే ఏమి కొలవడానికి? ఏ దేవుడు చెప్పాడు పంచాయతీలు పెట్టుకోండి, నా పేరు మీద సన్నుకొని సావండి, నా పేరు చెప్పి గుద్దుకొని సావండి, ఒకరినొకడు అనుమానంతో చూసుకోమని ఏ దేవుడు చెప్పిండు మనకి? ఏ దేవుడు అన్న చెప్పిండా? ఏ పుస్తకంలోనన్నా? బైబిల్లో ఉన్నదా? ఖురాన్లో ఉన్నదా? ఎన్లో ఉన్నది? భగవద్గీతలో ఉన్నదా? ఎక్కడ ఉన్నది? ఇట్లాంటి చిల్లర రాజకీయాలు ఓట్ల కోసం తప్ప ప్రజల బాగు కోసం ఉన్నాయా? నేను అడుగుతా ఉన్నా ఈరోజు మిత్రులందరినీ ఆలోచించమని. ఇవాళ వచ్చి ఒక్కొక్కరు కొత్త కొత్త మాటలు చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ ఏం చెప్తున్నారు అనేది పక్కన పెడితే, ఎట్లా ఉన్న ఖమ్మం ఎట్లా అయింది? 2014లో తెలంగాణ రాకముందున్న ఖమ్మం ఎట్లుండే, ఈరోజు ఎట్లా అయింది? ఒక్కసారి మీ గుండె మీద చేసుకుని ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎట్లా ఉండింది మంచినీళ్ళ సమస్య తెలంగాణ రాష్ట్రం రాకముందు, గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ, ఈరోజు ఎట్లా ఉన్నది? ఎట్లా ఉండే కరెంటు సమస్య తెలంగాణ రాకముందు, ఈరోజు ఎట్లా ఉన్నది? గుండె మీద చేసుకుని ఆలోచించండి. తెలంగాణ రాకముందు కరెంటు పరిస్థితి ఏంటంటే, ఎంత ఇబ్బంది అంటే, మన గ్రామంలో ఎవరైనా పెద్ద ఆయన చచ్చిపోతే మనం ఆనాడు ఫోన్లు చేసేది, గుర్తు తెచ్చుకోండి. ఫోన్ చేసేది విద్యుత్ శాఖ అధికారులకి, అయ్యా డి గారు కరెంట్ ఇవ్వండి ఒక అర్ధగంట సేపు, ఎందుకంటే మా గ్రామంలో ఎవరో చచ్చిపోయినారు, మేము బాయికాడికి పోతాం, స్నానాలు చేయాలా, దయచేసి కొద్దిసేపు అర్ధగంట సేపు నా కరెంట్ ఇవ్వండి అని బతిమలాడుకున్న రోజులు ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది ఆనాటి రోజులు. ఆ రోజు కరెంటు ఉంటే వార్త, ఈరోజు కేసీఆర్ ప్రభుత్వంలో కరెంటు పోతే వార్త. వాస్తవమా కాదా ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక నాయకుడికి దమ్ముంటే, దక్షత ఉంటే ఏం జరుగుతుంది అంటే, విద్యుత్ సమస్య పరిష్కారం అయింది, తాగునీరు సమస్య పరిష్కారం అయింది, సాగునీరు సమస్య పరిష్కారం అయింది. ఇంకా ఇప్పుడే మన ఎంపీ గారు, మంత్రి గారు చెప్తా ఉన్నారు, ఎక్కడ చూసినా పైనుండి చూస్తుంటే ఆకాశ మార్గాన్ని వస్తుంటే ఎక్కడికక్కడ చెరువులు కుంటలు నిండికి కనబడుతున్నాయి. మున్నేరు బ్రహ్మాండంగా చెక్ డ్యాం కట్టుకుంటే మున్నేరు కలకల్లాడుతున్నది నీటితో. భూగర్భ జలాలు పైకి వస్తూ ఉన్నాయి. అందుకే కేసీఆర్ గారికి కొత్త పేరు ఇచ్చినారు. కే అంటే కాలువలు, సి అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లు. కేసీఆర్ అంటేనే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అని చెప్పి ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చెప్పుకునే పరిస్థితి. 75 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రధానమంత్రి అయినా ఆలోచించినారా? నా పల్లెలు బాగుండాలి, పట్టణం బాగుండాలి అని
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లాంటి అద్భుతమైన కార్యక్రమాలు ఎక్కడన్నా ఏ ముఖ్యమంత్రిని ఆలోచన చేసినారా? ఈరోజు తెలంగాణలోని ఏ మారుమూల పల్లెకి పోయినా ఒక నర్సరీ ఉంటుంది, ఒక వైకుంఠ ధామం ఉన్నది, ఒక డంప్ యార్డ్ ఉన్నది, ప్రతి గ్రామంలో ట్రాక్టర్ ఉన్నది, ట్యాంకర్ ఉన్నది, ప్రతి గ్రామంలో చెట్లు స్వాగతం పలుకుతున్నాయి, ప్రతి ఇంటి ముందు నల్లా ఉన్నది. చక్కగా ఈరోజు పల్లె ఆ ప్రగతి పదంలో దూసుకొని పోతున్నది. పట్టణాలకు వస్తే పట్టణాల్లో కూడా చక్కగా పార్కులు, వైకుంఠ ధామాలు, ఎఫ్ఎస్టిపిలు, నీళ్లు అవన్నీ సవ్యంగా, రోడ్లు, మోరీలు సవ్యంగా చేసుకుంటూ ఒక్కొక్కటిగా అన్ని పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అన్నీ అయిపోయినాయి పనులు, ఇంకేం లేవని నేను చెప్పట్లేదు. కానీ గతానికి ఇప్పటికీ పోల్చి చూడండి, ఆనాడు జరిగిన పనికి ఈరోజు జరిగిన పనికి పోల్చి చూడండి, వారి పనితీరుకు మా పనితీరుకు పోల్చి చూడమని చెప్తా ఉన్నా. మొన్నటికి మొన్న వరంగల్కి ఒక ఆయన వచ్చినాడు, పెద్ద ఆయన రాహుల్ గాంధీ గారని వచ్చి అక్కడ పెట్టి ఒక సభ పెట్టి ఆ సభలో చిలక పలుకులు పలుకుతున్నాడు. ఏమంటాడు ఆయన? ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి మాకంటాడు. ఒక్క ఛాన్సా? ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పు. తెలంగాణ ప్రజలు, ఇదే ఖమ్మం జిల్లా ప్రజలు ఎన్ని ఛాన్సులు ఇచ్చినారు మీకు? 10 ఛాన్సులు ఇచ్చినారు, ఒకటి కాదు. 50 ఏళ్ల పాటు రాహుల్ గాంధీ గారు ముత్తాత నుంచి మొదలు పెడితే వారి నాయనమ్మ, వారి తండ్రి గారు, వారి తల్లి గారు, ఈరోజు వారి వరకు 50 ఏళ్ల పాటు వారికి అవకాశం ఇవ్వలేదా ఈ దేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు? 50 ఏళ్ళు వాళ్ళ కోట్లేసి గెలిపిస్తే కరెంట్ ఇవ్వలేనోళ్ళు, 50 ఏళ్లలో సాగునీరు సమస్య పరిష్కారం చేయని వాళ్ళు, 50 ఏళ్లలో తాగునీరు ఇవ్వని వాళ్ళు, 50 ఏళ్లలో ఎన్నడూ రైతుకు పెట్టుబడి ఇవ్వాలి, రైతు బంధు లాంటి పథకం తేవాలన్న ఆలోచన లేని వాళ్ళు, రైతుకు బీమానిచ్చి ఆ కుటుంబంలో ధీమా నింపాలనే సోయి లేని వాళ్ళు ఇవాళ మళ్ళీ వచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే నమ్మడానికి మనం ఏమైనా పిచ్చోళ్ళమా? కొత్త కొత్త కబుర్లు చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు. వాళ్ళేదో నిన్నగాక మొన్ననే ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు, ఇదివరకు వాళ్ళ తెలియనట్టు మనకు, వాళ్ళేదో కొత్తగా ఇప్పుడే ఖమ్మం జిల్లా మీదికి కొత్తగా పరిచయం అయినట్టు వాళ్ళు మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళ మాటలు వింటుంటే నాకు ఒక చిన్న కథ కూడా గుర్తొచ్చింది. వెనకటికి మన ఖమ్మం లాంటి పట్టణంలోనే ఆ ఖానాపురం, హవేలీ లాంటి ఏరియాలో ఓ పిల్లోడు ఉండేదంట. వాడు చిన్నప్పటి నుంచే అన్ని చెడు సావాసాలకు అలవాటు పడ్డాడు. చిన్నప్పటి నుంచే తాగుడు, ఆ గుట్కా బుక్కుడు, తంబాకు నములుడు, అన్ని దిక్కుమాలిన అలవాట్లు అన్నీ చేసుకున్నాడు. చేసుకొని చదువు అవ్వలేదు, అన్ని దొంగలు, లంగ దోస్తాన్లు, చెడు సావాసాలు, వీటికి అలవాటు పడి అట్లే పెరిగి 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 పెద్దోడైనాడు. ఓ 17-18 ఏళ్ళకి వచ్చినాడు. వచ్చిన తర్వాత ఒకరోజు బాగా తాగిండు. తాగి ఇంకా తాగాలనిపించి వాళ్ళ నాన్న జేబు కొట్టబోయిండు. నాన్న జేబులో డబ్బులుంటే కొట్టడానికి పోయిండు. పోతే వాళ్ళ అమ్మ పట్టుకున్నది. పట్టుకొని దవడ మీద నుంచి ఒకటి కొట్టి, సిగ్గులేదురా దొంగతనాలకు కూడా తెగబడ్డావా అని చెప్పి గట్టిగా కొప్పడ్డది. కొప్పడితే వాడు మత్తులో పక్కన రోకలు బండి ఉంటే రోకలు బండ తీసుకొని తల్లిని కొట్టినాడు. తల్లి స్పాట్లో చచ్చిపోయింది. ఆమె కింద పడంగానే భర్త పరుగునొచ్చినాడు. తండ్రి వచ్చి, సిగ్గుందిరా నీకు, తల్లిని చంపుతావా దౌర్భాగ్యుడా అని చెప్పి ఆయన కొట్టినాడు. ఆయన మీద కూడా తిరగబడ్డాడు. ఆయనను కూడా రోకల్ బండతో కొట్టినాడు. ఆయన కూడా అక్కడే స్పాట్లో చచ్చిపోయినాడు. మరి చచ్చిపోతే, చంపేస్తే పోలీసు వాళ్ళు ఊరుకోరు కదా, పట్టుకొని తీసుకొని పోయి జైల్లో పెట్టినారు. జైల్లో పెట్టిన తర్వాత శిక్ష వేయాలి కదా, శిక్ష వేయడానికి తీసుకొచ్చి జడ్జి గారు ముంగట నిలబెట్టినారు. ఆ జడ్జి గారు ఇక మన వనమ గారు లాగా పెద్ద మనిషి, చల్లటి మనిషి. ఆ జడ్జి గారు ముంగట నిలబెట్టగానే ఆ జడ్జి గారు అడిగినారు, ఒరే దౌర్భాగ్యుడా, నేను నాది 30 ఏళ్ళ సర్వీస్ రా, ఈ 30 ఏళ్లలో నేను చాలామంది వెధవల్ని, దొంగల్ని, బందిపోట్లను కూడా చూసినాను, నీలాంటి దౌర్భాగ్యుని అయితే చూడలేదు. సొంత తల్లిదండ్రినే చంపి చచ్చినావు, నీకేం శిక్ష చేయాలో నాకైతే దోస్తలేదు, నువ్వే చెప్తావు అన్నాడంట. అంటే వాడు అప్పటిదాకా ఇట్లా రొమ్మిరుసుకొని నిలబడ్డాడు. వెంటనే 2 చేతులు గట్టి వినయంగా, అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథాన్ని సార్, నన్ను వదిలిపెట్టండి సార్ అన్నాడంట. ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉన్నది. నిన్న మొన్నటి దాకా సావగొట్టింది ఎవడు మనని, వీడు కాదా? 50 ఏళ్ళు అధికారం ఇస్తే ఏమీ చేయని దద్దమ్మలు మళ్ళీ వచ్చి మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్, ప్లీజ్ 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 అంట. ప్లీజ్ 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 అనగానే అధికారం ఇస్తారా? ప్లీజ్ 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 అంటే తాంబూలం ఇస్తారు, లవంగం ఇస్తారు, కాదంటే ఒక్కపొడి ఇస్తారు, కానీ అధికారం ఇచ్చేస్తారు అవుతానే. నేనేమంటున్నా అంటే దయచేసి ఆలోచించండి, ఆవేశపడకండి. ఏం జరుగుతున్నది ఈ దేశంలో? కులం పిచ్చితో ఒకడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆయన బాహాటంగా చెప్తున్నాడు, రెడ్లకు పగ్గాలు ఇస్తేనే, రెడ్లు ఓట్లేస్తేనే మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, లేకపోతే రాము అంటున్నాడు. మరి అజయన్ ఏమంటున్నాడు? అజయన్ ఏమంటుండంటే, నాకు ఒక కులం ముఖ్యం కాదు, మతం ముఖ్యం కాదు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అందరూ నా వాళ్ళే అని అజయన్ అంటున్నాడు. ఆలోచించండి, ఈ కుల పిచ్చి వాళ్ళు కావాలా, లేదా సమాజాన్ని ఒకటే ఘాటన కులం మతం అనే ప్రాతిపదికన కాకుండా అందరి వాడుగా ఉండాలనే
అజయన్న లాంటి కేసీఆర్ నాయకత్వంలో నడిచే నాయకత్వం కావాలా? కులం ఒక్కటే ఓటేస్తే కుల సంఘానికి నాయకుడు అవుతాడు ఎవడైనా, సమాజానికి నాయకుడు కాడు. ఒకడేమో కుల పిచ్చోడు, ఇంకోడేమో మత పిచ్చోడు. వాడేమో వచ్చి మసీదులు తవ్వుదాం అంటాడు. మసీదులు తవ్వుదాం, శవం వెళ్తే మీది, శివం వెళ్తే మాది. మసీదులు తవ్వడానిక నిన్ను ఎంపీని చేసింది? మసీదులు తవ్వుదాం, ఇది వాళ్ళకు కొడదాం, అది వాళ్ళకు కొడదాం, విధ్వంసం తప్ప నిర్మాణం మీద శ్రద్ధ లేదు. అయ్యా బండి సంజయ్ గారు, నీకు నిజంగా చేతనైతే, నీకు నీ పార్టీకి దమ్ముంటే, నీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ మీద ప్రేమ ఉంటే, ముందు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పు. తవ్వుదాం, ఎస్ బరాబర్ తవ్వుదాం. దేనికి తవ్వుదాం? మా బీడు భూముల్లో బ్రహ్మాండంగా ఆ బీడు భూములను తవ్వి నీళ్లు పారించే ప్రయత్నం చేద్దాం. కొత్త కాలువల కోసం భూములు తవ్వుదాం. కొత్తగా పేదలకు ఇల్లు కట్టడానికి పునాదులు తవ్వుదాం. నిర్మాణమైన పనులు చేద్దాం, నిర్మాణాత్మకమైన పనులు చేద్దాం. విధ్వంసకరమైన పనులు కాదు. ఇది కూలగొడదాం, అది కూలగొడదాం, దాన్ని నాశనం చేద్దాం, దీన్ని నాశనం చేద్దాం. ఇదేం దౌర్భాగ్యం? నెక్స్ట్ తరం పిల్లలకి ఇదా మనం నేర్పించేది? మసీదులు కూలగొట్టి లింగాలు తీయండి, లేదా ఇంకోటి చేయండి, వాళ్ళ దేవుడు తక్కువ మన దేవుడు ఎక్కువ, ఇవా నేర్పించాల్సిన కార్యక్రమాలు? ఎవరి దేవుడైనా దేవుడే. పరమతం పట్ల సహనంతో ఉండండి. ఎవరి మతాన్ని వారు ఆచరించనివ్వండి. పరమతాన్ని గౌరవించండి, మీ మతాన్ని గౌరవించుకోండి అని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పడమే కాదు, బ్రహ్మాండంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అద్భుతంగా కట్టి చూపెట్టిన నాయకుడు కేసీఆర్. తన ధర్మాన్ని తాను పాటించడమే కాకుండా, తన ధార్మికతను దాచుకోకుండా, యాగాలు చేసినా గుళ్ళు కట్టినా ఆ విషయంలో రాజీ లేకుండా పరమతాల్ని కూడా గౌరవించే సంస్కారం ఉన్నవాడే నిజమైన నాయకుడు. అంతేగాని పరమతం మీద విషం నింపేవాడు నాయకుడు ఎట్లా అవుతాడు, అది పార్టీ ఎట్లా అవుతుందో ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా ఇప్పుడే ఎంపీ గారు అన్నారు, వాస్తవాలు మీ ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. రోజుకొకడు వస్తాడు పొలిటికల్ టూరిస్ట్ ఢిల్లీ నుంచి, నోటికొచ్చినట్టు వాగుతాడు. హమ్నే ఏ దియా ఓ దియా తెలంగాణకు, ఇయ్యకూడదేదో ఇచ్చేశాను నేను, 1,00,000 కోట్లు ఇచ్చినాను ఒకడంటాడు, 4 లక్షల కోట్లు ఇచ్చినాను ఇంకొకడు అంటాడు, కాదు 7 లక్షలను ఇంకోటి అంటాడు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత. ఇవాళ ఖమ్మం పట్టణం సాక్షిగా, ఖమ్మం పట్టణంలోని మా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెల సాక్షిగా మీ ముందు నేను వాస్తవమైన నివేదిక పెడతా ఉన్నా. గత 8 ఏళ్లలో, పోయిన మార్చి 31 నాటికి, గత 8 ఏళ్లలో తెలంగాణ ప్రజలుగా మనందరం 4 కోట్ల మంది, మీరు మేము అందరం కలిసి కలగలిపి ఒక పేస్ట్ కొన్నప్పుడు, ఒక సబ్బు కొన్నప్పుడు, పప్పు కొన్నప్పుడు, ఉప్పు కొన్నప్పుడు, నూనె కొన్నప్పుడు, నెయ్యి కొన్నప్పుడు, పాలు కొన్నప్పుడు పన్నులు కడతా ఉన్నాం. ఆ పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి మనం కట్టింది సరిగ్గా 8 ఏళ్లలో 3,65,797 కోట్లు. 3,65,797 కోట్లు. మనకెంత వచ్చిందో తెలుసా? తిరిగి కేంద్రం నుండి వాపస్ తెలంగాణకి రాజ్యాంగం ప్రకారం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మనకు కూడా అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే దామాషా ప్రకారం వాటా ఇవ్వాలి. ఆ వాటా మనకు వచ్చింది. మనం కట్టింది 3,65,797 కోట్లు అవుతే మనకు తిరిగి వచ్చింది కేవలం 1,68,000 కోట్లు మాత్రమే. అంటే 2 లక్షల కోట్లు తెలంగాణ ప్రజలకు సంబంధించినవి ఇతర రాష్ట్రాల్లో జాతి నిర్మాణంలో ఉపయోగపడతా ఉన్నాయి. హమ్నే ఏ దియా అంటాడు ఒకడొచ్చి, హమ్నే ఓ దియా అంటాడు. నేను అందుకే అంటా ఉన్నా ఇక్కడుండే మా ఖమ్మం వేదికగా, అగర్ లేన్ దేన్ కి బాత్ ఆతీ హై తో కిస్నే కిస్కో దియా? हमने आपको दिया, हमने 2 लाख करोड़ आपको दिया. हमने हमारे तेलंगाना के जो हमारे अवाम है, तेलंगाना के हमारे जो भाई है बहन है, हमारी जो खून पसीना है, आपके आज उत्तर प्रदेश में, आपके आज बिहार में, गुजरात में जो रोड बन रहे हैं, आपके यहाँ जो ब्रिज बन रहे हैं, उसमें हमारा खून पसीना है. జాతి నిర్మాణంలో తెలంగాణ భాగం అవుతున్నందుకు గర్వపడుతున్నాం. 2 లక్షల కోట్లు ఈ జాతి నిర్మాణానికి తెలంగాణ బిడ్డలు అందించినందుకు గర్వపడుతున్నాం. సంకుచితంగా ఆలోచించట్లేదు. కట్టిన ప్రతి పైసా మాకు రావాలనట్లేదు. కానీ వచ్చినప్పుడు సొల్లు పురాణం చెప్పకండి. ఎవడి సొమ్ముతో ఎవడు కులుకుతున్నాడో తెలంగాణ ప్రజలకు తెలుసు. మా సొమ్ముతో మీరు కులుకుతూ మళ్ళీ ఇక్కడికి వచ్చి మేమేదో ఇచ్చినామని మెహర్బానీ చేసినట్టు మాట్లాడితే పిచ్చోళ్ళు ఎవరు ఇక్కడ లేరు. తెలంగాణ ఈ 8 ఏళ్లలో దేశానికి ఇచ్చింది ఎక్కువ, దేశం మనకిచ్చింది తక్కువ. అయినా ఎవడో ఒకడొచ్చి నోటికొచ్చినట్టు, ఈయన పోతే ఆయన, ఆయన పోతే ఇంకో ఆయన అన్నట్టు నోటికొచ్చినట్టు వచ్చి వాగుతూ ఉంటారు, సొల్లు పురాణం చెప్తా ఉంటారు. అందుకే దయచేసి నేను అడిగేది, అన్ని రంగాల్లో ముందుకు పోతున్నాం. చక్కగా మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించుకొని, మన బస్తీ మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించుకొని రాష్ట్రంలోని 26,000 ప్రభుత్వ పాఠశాలల్ని 7,300 కోట్ల రూపాయలతో అద్భుతంగా నిర్మాణం చేసుకోబోతా ఉన్నాం. రాబోయే 2 ఏళ్లలో ఇంగ్లీష్ మీడియంతో పాటు 12 రకాల అన్ని సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలల్లో అందించి మీ పిల్లలు కార్పొరేట్ పాఠశాలలకు పోయే అవసరం లేకుండా చేసే బాధ్యత కూడా కేసీఆర్ ప్రభుత్వానికి. అద్భుతంగా ఈరోజు సర్కారు దవాఖానాలు బాగైతున్నాయి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతులు పెరుగుతున్నాయి.
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే స్థాయి నుండి ఈరోజు నేను సర్కారు దవాఖానకే పోతా, అక్కడ కాన్పైతేనే మా మామ కేసీఆర్ గారు మా మేనమామ ఆయన కేసీఆర్ కిట్ ఇస్తాడు, ఆడబిడ్డ పుడితే 13,000 మగబిడ్డ పుడితే 12,000 రూపాయలనే స్థాయికి వచ్చిందా లేదా మా ఆడబిడ్డలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మధ్యలో కరోనా వచ్చినా కేంద్రం సహాయ నిరాకరణ చేస్తున్నా, అంతకుముందు పెద్ద నోట్ల రద్దు లాంటి దౌర్భాగ్యపు నిర్ణయాలు తీసుకున్నా, ఆర్థికంగా కొంత దెబ్బ తగిలినా ఇవన్నీ తట్టుకొని సంక్షేమాన్ని ఆపకుండా అద్భుతంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఈ ఉధృతిలో అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకొని పోయే ఉధృతిలో తట్టుకోలేక కుళ్ళుమోత్తనంతో ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి మీద సంక్షేమం మీద ప్రశ్నలు అడిగే సత్తా లేదు కాబట్టి, ఇంకా మేము ఇంతకంటే బాగా చేస్తున్నాం వేరే రాష్ట్రాల్లో అని చెప్పే పరిస్థితి లేదు కాబట్టి ఏదో ఒక రకమైన రాజకీయ దుమారం లేపాలా, ఏదో ఒక రకంగా కొంతమంది పిల్లలను రెచ్చగొట్టాలా, లేని ఆవేశాలు రగిల్చి శాంతి భద్రతల సమస్యలు సృష్టించాలనే దౌర్భాగ్యపు ఆలోచన కొంతమంది చేస్తూ ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ మిత్రులను కూడా అడుగుతా ఉన్నా. ఇప్పుడే ఎంపీ గారు చెప్పారు, పెద్ద నాయకులు ఇక్కడ పోజులు కొడుతుంటారు కొంతమంది వచ్చి, ఒక్కరంటే ఒక్కరు గత 8 ఏళ్లలో ఒక్కటంటే ఒక్కసారి తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి ఎప్పుడన్నా గొంతు విప్పారా కాంగ్రెస్ నాయకులు పార్లమెంట్లో? 7 మండలాలు ఖమ్మానికి సంబంధించినవి లాక్కొని పోయి పక్క రాష్ట్రంలో కలిపితే నోరు మెదపరు, లోవర్ సీలర్ విద్యుత్ కేంద్రాన్ని తీసుకొని పోతే నోరు మెదపరు, సీతారామ లాంటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని నోరు మెదిపి అడగరు, కనీసం ఖమ్మం జిల్లాకి రావాల్సిన ప్రయోజనకరమైన అంశాల్ని ఇక్కడికి వచ్చేదానికి కృషి చేయరు. బయ్యారం లాంటి ప్రాంతంలో ఉక్కు కర్మాగారం కట్టం అని కేంద్రం అంటే ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా నోరు విప్పడు. మరి ఎందుకు పట్టించుకోవాలి ఆ పార్టీని కానీ ఆ నాయకత్వాన్ని కానీ? అది దయచేసి ఆలోచించండి. ఇవాళ దేశం మొత్తంలో కూడా ఒక మతాన్ని దుర్మార్గంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నోరు మెదపదు. దేశంలో ఈరోజు అశాంతి రగులుతుంటే కాంగ్రెస్ పార్టీ నోరు మెదపదు. మళ్ళీ గట్టిగా పోరాడుతున్నది టీఆర్ఎస్ మాత్రమే అని చెప్పి ఇవాళ మనం చెప్పుకోవడం కాదు, దేశ విదేశాల్లోని పత్రికలే స్వయంగా రాస్తా ఉన్నాయి. నరేంద్ర మోడీ లాంటి ఈ వివక్షపూరితమైన ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కొంటున్నది ఒక కేసీఆర్ గారు మాత్రమే అని చెప్పి ఈరోజు దేశ విదేశాల్లోని పత్రికలు కూడా రాసే పరిస్థితి వచ్చింది. అందుకే దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది, అభివృద్ధి లక్ష్యంగా, అభివృద్ధే కులంగా, సంక్షేమమే మతంగా, జనహితమే మా అభిమతంగా ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా మీ ఆశీర్వాదం ఈ రోజు ఉన్నట్టే రేపు కూడా ఉండాలి. తప్పకుండా ఖమ్మంలో ఏ గుమ్మాన్ని తట్టినా తప్పకుండా కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు ప్రతి గుమ్మానికి చేరుతున్నాయి. తప్పకుండా మీరందరూ కూడా భవిష్యత్తులో కూడా అజయన్ నెంబడ మన నాయకులు ఎంబడ అందరూ కూడా ఇదే విధంగా మీ ఆశీస్సులు ఉంచాలి, కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ప్రగతి పథంలో అధికారులు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, వారికి కూడా గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి కూడా కోరుకుంటూ మళ్ళొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ. ఇంతేనా? జై తెలంగాణ. థ్యాంక్ యూ రామన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సభను జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ కమల్ రాజు గారిని వందన సమర్పణ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు పెద్ద ఎత్తున మిట్ట మధ్యాహ్నం అయినప్పటికి కూడా మన యువనేత కేటీఆర్ గారు వచ్చినటువంటి సందర్భంగా హాజరైనటువంటి వేలాది మంది అశేష ప్రజానికానికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ, హాజరైనటువంటి మన యువ నాయకులు, పురపాలక శాఖ మంత్రులు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి, శాసనసభ్యులు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభని ఇంతటితో ముగిస్తా ఉన్నాం.